అనంత పేద ప్రజల గుండె చప్పుడు, అదేవిధంగా అనంత ప్రజల ఆత్మగౌరవం, అదేవిధంగా ఈరోజు పేదవాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అన్ని వర్గాలు కూడా ఈరోజు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నాయంటే, అదేవిధంగా ఈరోజు దాదాపు వైద్యం కానీ, విద్య కానీ, అదేవిధంగా క్రీడ, అనేక రంగాల్లో విన్సెంట్ ఫెర్రర్ గారి ముద్ర అనేది ఈ యొక్క అనంతపూర్ జిల్లాలో కనిపిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మనము, ఏ ప్రభుత్వాలు చేయని విధంగా, అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా విన్సెంట్ ఫెర్రర్ గారు ఎన్నో గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప ఆశయాలతో ముందుకు వచ్చినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి సందర్భంగా ప్రత్యేకమైన మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు ఏమి చేయని విధంగా ఈ కూడు కానీ, అదేవిధంగా గుట్ట నీరు అదేవిధంగా అన్ని విభాగాల్లో కూడా ఆర్టీటీ సంస్థ అనేది అన్ని వైపులా కూడా విస్తరించిన సందర్భం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం విన్సెంట్ ఫెర్రర్ గారు వారి ఆశయాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఒక విద్యలో చూసుకుంటే దాదాపు 10th క్లాస్ మంచి మార్కులు వస్తే వాళ్ళే చదివించే విధంగా, అదేవిధంగా క్రీడా రంగంలో ఎవరైనా కూడా మంచి చురుకైన వ్యక్తులు ఉంటే వాళ్ళను కూడా స్టేట్స్ కి, అదేవిధంగా దేశానికి ఆడించే విధంగా కూడా ఎంతో గొప్పగా కూడా ఆయన ఆశయాలు ఉన్నాయి. నిజంగా అనంతపూర్ జిల్లా ప్రజలు ఆయన ఇక్కడ రావడం ఎంతో గొప్ప వరంలా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన లేకపోతే పేదవాడు, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు చాలా రకాలుగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. దానికి ప్రధాన కారణం ఏంటంటే సరైన వసతులు లేక, సరైన ఇల్లు లేక పేదవాడు మగ్గిపోయిన పరిస్థితుల్లో నేనున్నానంటూ అనంతపురం జిల్లాకి ఇచ్చేసినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా, ఎన్నిసార్లు మేము ఆయనకి రుణపడి ఉంటామో తెలియని పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి మరొక్కసారి ఆయనకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.